నమస్తే అండి, నా పేరు మాధవి. వెల్కమ్ టు మా బుజ్జి తోట. ఇవాళ వీడియో ఏంటంటే మనం మినీ గార్డెన్లో ఉన్నామండి. ఈ కాస్త చోట్లో కొన్ని మొక్కలను అయితే పెంచడం జరిగింది. ఇవి అస్సలు బాగాలేదండి. ఎందుకంటే మనం వేసవి వచ్చేస్తుంది, వీటిని రీపాట్లు చెయ్యాలి, కానీ మనం వీటిని చేద్దామని వాయిదా అయిపోతుందండి. అలానే మన మనీ ప్లాంట్ కూడా అస్సలు బాగాలేదండి. వీటిని కూడా రీపాట్ చేసేద్దాము. మరి చూసారా, ఇంటి ముందు ఉన్న మొక్కల్ని ఎలా చూసుకోవాలండి? ఎప్పుడు చూసినా బుజ్జి తోటనే చూస్తానండి. కింద కానీ ఇలా ఇంటి ముందున్న మొక్కల్ని కానీ ఇదన్నీ మా వారే చూస్తారు. వాటికి నీళ్లు కూడా మా వారే వేస్తారు. ఏంటోనండి, అస్తమాను పైకెళ్ళి చూద్దాం అనుకుంటానే తప్ప ఇంటి ముందున్న మొక్కల్ని పట్టించే కోను. అయితే ఇవాళ ఇవన్నీ కూడానండి, మనం కోకోబీట్ అయితే వచ్చింది కదండి. కోకోబీట్ని ఎక్కడ తీసుకున్నారో ఏంటని వివరాలు అడిగారు. అన్నీ ఒక వీడియోలో చెప్తాను. ఈ మొక్క ఒకటేనండి బాగుంది. కతిమ మొక్కలన్నీ కూడా డల్గానే ఉన్నాయి. వాటితో పాటు వీటిని కూడా మనం రీపాట్ అయితే చేసేద్దామండి. నాకైతే చాలా బాగా నచ్చిన మొక్క ఇది, చాలా ఇష్టం కూడా. భవానీ గారు ఇచ్చారండి. ఇదేమోనండి, ఒక తమ్ముడు కూతురు పెళ్ళి అయినప్పుడు పేరంటానికి వెళ్ళి వస్తూ 4 పిలకలను అయితే పట్టుకొచ్చాను. ఇవి స్పైడర్ మ్యాన్లు అండి. బయటికి ఊసలాగా వచ్చి మనకే పిలకలు వస్తాయి కదండి, వాటిని తెచ్చానండి. ఇప్పటికీ కూడా అవి అయితే రాలేదు. మరి నేనే తెచ్చాను. అయితే వేర్లు చూసారా ఎలా పోసేసినాయో? ఇలా పోసాయంటే మాత్రం మొక్క మనకి పెరుగుదల అయితే ఆగిపోతుందండి. రీపాట్ చేసేటప్పుడు ఈ వేర్లు తీయకుండా ఇంకా కొంచెం పెద్ద కుండీ పెట్టేసి మన వాళ్ళు రీపాట్లు చేసేస్తున్నారు. అలా ఎప్పుడు చేయకండి. ఈ పైన మదర్ అది కదలకుండా మనం ఇలా కోసేద్దామండి. ఇలా కోయటం వలన మొక్క గ్రోత్ బాగుంటుంది. మనకి చూసారా ఎంత బాగుందో కదా. ఇప్పుడు మనం ఇది మట్టి వేసి నాటుకున్నామంటే చక్కగా పెరుగుతుంది. ఈ వేర్లన్నీ కూడా కంపోస్ట్లో వేసేసుకుందామండి. భలే ఉంది కదండి చూడటానికే. ఇదంతా మట్టి ఏమైపోయిందండి ఈ చోట్లో, చూడండి ఎంత పెరిగిపోయిందో. ఇలాంటి తీతేనే కానీ మనకే మొక్కలు బాగా పెరగవండి. రీపాట్ చేసినోడు తప్పనిసరిగా కూడా ఈ వేర్లు అయితే తీసేయాలి. చూసారా, మనం ఎంత చేసినా ఇవి సమాధానమే రాదండి ఇవి తీయకపోతే. మనం ఇప్పుడు మట్టి అయితే కలిపేసుకుందాము. మీకు మట్టి కలియక కూడా ఈ వీడియోలో చెప్తానండి. నేనైతే సింపుల్గా కొంచెం కోకోబీట్ ఎక్కువ ఉండేటట్టు చేస్తున్నాను. ఇవి ఎక్కువ మనకే నీడలు ఉంటాయి కదండి, అందుకే అస్తమానం నీళ్ళేసి పని లేకుండా ఇలా చేద్దాము. ఈ మొక్క చూసారా, ఈ కలర్ చూడండి. ఈ కలర్కేనండి ఈ మొక్క ఇష్టం. చాలా సులువుగా పెరుగుతుంది. ఇది కూడా చిన్న చిన్న పువ్వులు పూస్తుంది. మనం పెద్ద కుండీ ఇస్తే అండి, ఒక మొక్క వేస్తే చాలా పెద్ద చెట్టు అవుతుందండి. పువ్వులు కూడా చాలా బాగా పూస్తుంది. కానీ మనం ఇచ్చేది చిన్న కుండీయే కాబట్టి పువ్వులు తక్కువగానే పూస్తుంది. నేనైతే వీటికి పువ్వులు పూసే అవకాశం కూడా ఇవ్వనేమోనండి. అన్నీ ఇలా గిల్లేస్తూ ఉంటాను. చూసారా ఎంత అందంగా ఉందో చూడటానికి. అయితే మనం ఇవి కానీ ఇండోర్ ప్లాంట్లలో పెట్టాము అంటే కలర్ అయితే రాదండి. కలర్ తగ్గిపోతుంది. కొంచెం ఎంతో కొంత ఎండ ఉంటేనే ఈ కలర్ అయితే వస్తుంది. చూసారా, వీటికి కూడా నన్ను పేర్లు అడగకండి. పేర్లు అయితే నాకు తెలీదు. మరి మీకేమైనా తెలిస్తే చెప్పారనుకోండి, నేను తెలుసుకుంటా. ఓకేనా? చూసారు కదా, ఇంత చక్కగా దీన్ని అయితే బొమ్మలా ఒలిసేసానండి. అయితే మనం ఇక్కడ మన పశువుల ఎరువు వేస్తున్నానండి. అయితే ఒక వంతు మట్టికి ఒక వంతుకి కాస్త తక్కువే వేశాను, ఎందుకంటే వేసవికాలం కదండి. అలానే కోకోబీట్ మాత్రం ఒక వంతు మట్టి వేశానండి. ఇవి చిన్న చిన్న పాట్లు కదండి, కోకోబీట్ ఎక్కువే ఉండాలి. నేను మా బుజ్జి తోటకి అయితే కోకోబీట్ వాడలేదండి. కానీ ఒక ఫ్రెండ్ ఫున్నుమా అంటూ నేనైతే కోకోబీట్ వాడటం జరిగింది. వీటికి మాత్రం ఒకటి తెచ్చుకొని నేను ఎప్పటికప్పుడు నర్సరీలో తెచ్చుకొని వీటికి మాత్రమే వేస్తూ ఉంటానండి. ఎందుకంటే ఈ చిన్న చిన్న కుండీలు వేసిన నీళ్ళు వేసినట్టే కిందకు వచ్చేస్తాయని. అంతేగాని మా బుజ్జి తోటకి అయితే ఎప్పుడు వేయలేదు. అయితే ఇది నాకు చాలా సులువుగా మట్టి అయితే కలిపేసుకోవటం జరుగుతుంది. ఇలా చేయటం వలన కూడానండి ప్రతిరోజు వాటర్ వేసి పని ఉండదు. 2 రోజులకు ఒకసారి వేసుకుంటే సరిపోతుంది. మనం వేసేది ఇక్కడ గుప్పుడు మట్టి అండి. ఈ గుప్పుడు మట్టి మరి మనం మట్టి వేసామనుకోండి, నీళ్లు రోజు వేయలేకపోతున్నాం. అలా కాకుండా ఆ గుప్పుడు మట్టిని కోకోబీట్ కలిపి వేసామంటే హ్యాపీగా ఉంటాయండి. చూసారా, ఇలా సంవత్సరం క్రితం వేసిన కోకోబీట్ ఏమైందో తెలియదండి. అంతా మన వేర్లే పోసేసుకున్నాయి. చూడండి, ఇందులో ఎక్కడా కూడా నాకు ఉన్నట్టే కనిపించట్లేదు.
ఇది కూడానండి ఒక పెద్ద కుండీలో ఒక మొక్క పెడితే వస్తుందండి. మరి నాకు ఒక సంవత్సరం ఫస్ట్ సంవత్సరం వచ్చిందండి, పెద్ద పెద్ద ఆకులు వచ్చి మంచి పువ్వులు అయితే పూస్తాయండి. కానీ మనం ఇలా అన్ని మొక్కలు వేయటం వలన నాసిగా ఉంటుంది. ఇలా మనం ఒక్కొక్క ఉన్నది కాస్త చోటు, మరి అన్నీ అలా కావాలంటే ఎలా చెప్పండి. ఇది అందంగా ఒక కుండీలో ఉండాలి అంటే ఇన్ని పిలకలతో మనం చిన్న చిన్న పాట్లలో పెట్టి పెంచుతున్నాం కదండి. నిజంగా మనం ఒక చాలా చాలా శాస్త్రవేత్త కంటే ఎక్కువైపోయామండి ప్రతిదీ. నేను ఎక్కడికైనా గార్డెన్కి వెళ్తుంటే ఆశ్చర్యపోతున్నానండి. కొమ్మలతో పెంచే మొక్కలు, ప్రతి మొక్కని కొమ్మలతో పెంచుతున్నారు. మీరు ఎప్పుడైనా గిన్నె కొనేటప్పుడు అండి ఇవి పాట్లు కింద ప్లేట్ ఉన్నది తీసుకోండి, చాలా బాగుంటుంది. ఆ ప్లేట్ ఉన్నదైతే కొంచెం నీరు కిందకి రాకుండా ఉంటుంది. నేను నీళ్ళు వెయ్యాలి అంటే కిందకు వస్తాయి అని ఒక్కొక్కసారి వేయకుండా ఉంటానండి. అది అంతా బంద్ అవుతుంది, చిరాగ్గా ఉంటుంది, అలా ఆలోచిస్తూ ఉంటాను. అందుకే కింద ప్లేట్ ఉంటే గొడవ ఉండదు. అలానే ఈ మొక్కలన్నీ కూడానండి మొత్తం బోడిగుండు చేసేసా. ఎందుకంటే ఇది కొమ్మ కూడా వచ్చేస్తుందండి, అంటే తల విరిసి పెడితే వచ్చేస్తుంది, సులువుగా పెరిగిపోయే మొక్క. దీన్ని కూడా మనం ఇలా వేసేసుకొని ఇంటి ముందు ఇలా సరదాగా అందంగా చూడటానికి బాగుంటుంది కదండి. ఇది చూసారా, ఈ మొక్క అండి ఒక్కొక్కటి భోజనం చేసే అంత ఆకు ఉంది కదండి. దీన్ని మనం చిన్న చిన్న ఆకులతో చిన్న పాట్లో పెట్టుకునేటట్టు మనం దీన్ని పెంచవచ్చండి. అది ఎలాగో కూడా ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఎందుకంటే మనం ఇది ఎంత పెద్ద సైజు ఉందనుకుంటున్నారో, మెట్లకి ఆ పక్క ఈ పక్క ఇలా అమర్చుకున్నానండి. ఒక పక్క నాకు జోళ్ళు స్టాండ్ కనిపించకుండా ఉండటానికి ఇది బాగా ఉపయోగపడింది. ఎదురుగుంటా లేకుండా ఆ పక్క కోటి పెట్టానండి మనం ఈ గుమ్మానికి. అలానే వీటిని చిన్న చిన్న పాట్లలో పెంచుకోవటానికి, అంటే చిన్న చిన్న కుండీల్లో పెంచడానికి అనుకూలంగా ఏం చేయాలి. మన దగ్గర ఇంకొక మొక్క ఉందండి, దాన్ని అయితే విరిసేద్దాము. విరిసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని మన చిన్న కుండీలో పెట్టడం వలన ఇది ఏమవుతుందంటే అండి, మనకి పెద్ద ఆకులు అయితే రావండి, చిన్నగానే పెరుగుతుంది. ఇలా మనం 2-3 కొమ్మలు వచ్చేటట్టు పెంచామనుకోండి, అది బుజ్జి బుజ్జి ఆకులతో చాలా అందంగా ఉంటుంది. ఇలా నేను వీటి నుండి చాలా వరకు 3 ముక్కల కింద ఇరిసేస్తున్నాను. ఒక్కొక్క కుండీలోని మనం వీటిని నాటేసుకుందామండి. ఈలోగా ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినా ఇవ్వచ్చు. ఇవి ఎంత సులువుగా పెంచుకోవచ్చండి. చూసారా ఎంత చక్కగా మనకి పెరుగుతాయంటే చూడటానికి భలే ఉంటుందండి కలరు. మనం ఇలా ఒక్కొక్క కుండీలోని మనం 3 అయితే వేద్దామండి. ఇవేమోనండి మన ఇంటి ముందు పారుజాతి చెట్టు ఇరిసేసారండి, అల్లరి మూక. మరి ఏం జరిగిందో తెలియదు. రాత్రి చెట్టుని అయితే సకానికి ఇరిసేశారు. మరి అక్కడ వేద్దామండి, ఇంటి ముందు అందంగా ఉంటాయి. 2 చెట్లు అయితే వేద్దాము, పెద్ద ఆకు వచ్చినా పర్వాలేదు. ఇవి వేద్దామండి. ఇవేమో చిన్న చిన్న పాటలు ఉన్నాయి. ఇవి ఆల్రెడీ పాడైపోయిందండి, మట్టి ఉంటుంది కదండి, అందుకే ఈ డబ్బా పాడవలేదు, పై వరుస అంతా పోయింది. అందుకు నేను ఇవన్నీ ఒక్కొక్క దుంపలాగా మనం తర్వాత విడదీసుకుందామండి. ప్రస్తుతానికి మాత్రం నేను ఒకే కుండీలో 3 అయితే వేసేస్తున్నానండి. వేసేసి చక్కగా మనం ఇలా ఉంచుదాము. తర్వాత మనకి ఇక్కడ చిన్న కుండీల్లో వేసుకుందామండి వీటిని మొలకలు వచ్చాక. ఫ్రెండ్స్ ఎవరైనా వస్తుంటారు కదండి, వచ్చిన వారికి కూడా ఒక్కొక్క మొక్క తీసి ఎత్తాకుంటుందని వేస్తున్నానండి. నాకైతే 2 చెట్లే చాలు, కానీ ఈ పెద్ద చెట్లను కూడా తీసేద్దాం అనుకుంటున్నానండి. ఈ చిన్న మొక్కలు వచ్చాక అప్పుడు అవి తీద్దామని ఇలా ఆపేసా. అయితే ఆ 2 మొక్కలు ఉన్నాయి కదండి, వాటిని కూడా ఇందులోనే పెట్టేశానండి. మరి ఎన్ని కుండీలని తెస్తాను చెప్పండి, మొక్కలు ఇప్పటికే ఎక్కువైపోయినాయండి. చూశారు కదా, ఇందులో పెట్టాలి అందులో పెట్టాలని ఆలోచిస్తూ వాటిల్లోనే నాటేశానండి. అయితే మనం ఇక్కడ ఇది ఉంది కదండి, ఈ మొక్క మనకి తీగలా పాగుతుంది. దీనికి నేను ఏం చేశానో చూడండి. ఒక థమ్సప్ బాటిల్ తీసుకున్నానండి, ఆ బాటిల్ని గ్యాస్ మీద పెట్టి అంటించేసానండి. అది మనం భూమిలోకి నాటుకుందాం. ఇలా నాటడం వలన చెక్క పాడవకుండా ఉంటుంది, నాకు మంచిగా ఉపయోగపడుతుందండి. మొన్న ఆ దానికి కూడా అలాగనే చేశాను. ఇక్కడ కొబ్బరి నార తాడుతోటి శుభ్రంగా చుట్టేశానండి. కొబ్బరి నారతో తయారైన ఈ తాడుని చుట్టి ఇక్కడ పెట్టడం వలన మనకి ఏమవుతుందంటే అండి, ఆ వేర్లు దీనికి అంటుకుని చక్కగా చుట్టుకుని ఉంటున్నాయండి. మనకి చాలా బాగా మొక్క అయితే అంటుకుని ఉంటుంది. ఇలా మనం మట్టి ఎంతవరకు ఉందో అంతవరకు ఆ బాటిల్ మనకు సరిపోతుంది. ఇలా వీటిని చుట్టూ
తాడు సహాయంతో చుట్టేయటం జరిగింది. చూసారు కదా, అవతల దానికి అలాగే కట్టానండి. ఆ వేళ నాకు నారతాడు లేదు, ఇప్పుడు వచ్చిందని దీన్ని అయితే ఇలా కట్టడం జరిగింది. చాలా సున్నితమండి, చూడటానికి ఎంతో అందంగా ఉన్న ఈ మొక్క భలే ఉంటుంది కదా. నాకు భవానీ గారు ఇచ్చారని చెప్పాను కదండి. నాకు అసలు ఈ చూస్తూ ఉంటే అక్కడక్కడ వీడియోలో చూసి అబ్బా ఇది ఎంత బాగుంటుందో, ఎక్కడ దొరుకుతుంది అనుకునేదాన్నండి. కానీ అనుకోకుండానే భవానీ గారు అయితే పంపించారు. ఇదైతే ఇలా కట్టేస్తున్నాను. ఆ గుమ్మాన ఈ గుమ్మాన ఒక్కొక్కటి పెట్టానండి. చూసారు కదండి, ఇది ఎలా అయితే కట్టేశాను. మనం ఇక రీపాట్లు అయితే చాలా వరకు అయిపోయినాయి. వీటన్నిటిని కూడా మనం అలంకరించుకొని మనం మినీ గార్డెన్ని అందంగా రెడీ చేసేద్దాం కదా. అందము అందము అంటున్నారు మాధవమ్మ, ఇది కూడా అందమేనా అని అనకండి. ఎందుకంటే నా వరకు నాకు ఇది అందంగానే అనిపిస్తుంది. అందుకే అన్నిసార్లు అంటున్నానని మరోలా అనుకోకండి. మరి నేను ప్రతి మొక్కను చూసి బాగుంది అనుకుంటాను. నేనైతే ఇక్కడే కూర్చుంటానండి, టీ కాఫీ ఇక్కడే తాగుతూ ఉంటాను. గుమ్మం ముందు కూర్చుని, అస్తమాను పైకి వెళ్ళలేం కదండి, అప్పుడు ఇక్కడ కూర్చుని వీటితో మాట్లాడుకుంటూ ఉంటాను. బాగుంది కదా, వీటిని చూస్తుంటేనే ముద్దుగా ఉన్నాయండి. రాజమండ్రి నుంచి వచ్చారు కదండి, వారు తెచ్చిన మొక్క అండి. మొక్క కూడా నీడనే ఉండాలట, ఇలాగైతే అమర్చడం జరిగింది. స్నేక్ ప్లాంట్ కూడా చాలా అల్లేసిందండి. మనం వీటన్నింటినీ కూడా అందంగా అలంకరించాలి. అయితే మన డాబా పైన ఒక స్టాండ్ ఉంది కదా, అది తెచ్చుకుందామండి. మనీ ప్లాంట్ అండి, చిన్న ఆకులు అయిపోయినాయండి. దీన్ని అంతటినీ కూడా మొత్తం వేర్లు కోసేసుకొని మనం దీన్ని కూడా రీపోర్ట్ అయితే చేసేద్దాము. ఇలా చేయటం వలనేనండి ఎప్పటికప్పుడు మనకి మంచిగా పెరుగుతుంది. అలానే మనం ఇవన్నీ కూడా నాటాం కదండి, ఇవన్నీ పూర్తిగా తానమైతే చేయించాలండి. ఇలా తలస్నానం చేస్తే మిలమిలా మెరుస్తూ ఉంటాయి మొక్కలో. కొన్ని ఇంకా నేను స్నేక్ ప్లాంట్లు అయితే కొన్ని తీసేసానండి, ఎవరైనా వస్తే ఇద్దామని పక్కన పెట్టాను. ఇవన్నీ కూడా చక్కగా తలస్నానం చేశాక వీటన్నిటిని కూడా మనం ఇంటి ముందు కట్టేసుకుందామండి. ఎప్పటికప్పుడు పిచ్చుకలు ఇక్కడే వాలి కబుర్లు చెప్తూ ఉంటాయి మాకు. చాలాసార్లు వీడియో తీద్దాం అనుకుంటాను, నేను వచ్చేదొడికి తుర్రును పారిపోతుంటాయి. ఇక్కడ కుళాయి కాడండి ఎప్పుడు నీళ్లు ఉంటూ ఉంటాయండి, అందులో పెడుతూ ఉంటాను, తాగటాకు వస్తూ ఉంటాయి. అలానే మన తోటలో పైనేమో కలవ పువ్వులు గోళాలు ఉన్నాయి కదండి, అందులో తాగుతాయి. పిచ్చుకలు ఎప్పుడు కూడా అల్లరి చేస్తూ ఉంటాయండి. మనకి ఇక్కడ గూడు కూడా పెట్టిందండి, మరి నేను మరో వీడియోలో చూపిస్తాను. ఇక మనం వీటిని తగిలించేద్దామండి. నేనైతే మా ఇంటికి ఇది పొడవు సరిపోక ఒక సన్నటి తీగనైతే అమర్చామండి. ఒక అడుగు తీగని అమర్చి వాటికి గొల్లలు అయితే తగిలిస్తున్నానండి. లేదంటే మా ఇంటి ఎత్తుకి అయిపోయినాయండి, ఇవి నీళ్ళు పోయటానికి ఇబ్బంది పడుతూ ఉన్నాము. అందుకే నేను ఈ తీగిని, అది కూడా గ్రీన్ తీసుకున్నామండి, ఆ తీగికి ఎప్పటికప్పుడు ఇలా తగిలిస్తూ ఉంటాం. చూశారు కదా ఎంత చక్కగా మనం ఏలాడుతూ ఉన్నాయో, చక్కగా ఉయ్యాలు ఊగుతూ ఉంటాయండి మన పిచ్చుకలు. ఎప్పటికప్పుడు వీటి మీదే ఉండి ఉయ్యాలైతే ఊగుతూ ఉంటాయి. నేను చిన్న మొక్క తెచ్చానండి వ్యానాన్ని నుంచి, 30 వైన్స్. ఇవన్నీ నాటేటప్పటికండి ఇదంతా కూడా మట్టి అయిపోయిందండి. అలానే మొక్కలను కూడా పూర్తిగా పైనుంచి కిందకి ఎలా చేస్తే మనం రీపాట్ చేసినప్పుడు మొక్కలు కొంచెం హ్యాపీ అవుతాయండి. ప్రతి ఆకుని కూడా ఇలా మనం కడిగినట్టు చేస్తే దుమ్ము ధూళిపోతుంది. మనం డాబా పై నుంచి ఈ స్టాండ్ అయితే తెచ్చేసానండి. ఎందుకంటే చెప్పాను కదా, చిన్న చిన్న పాట్లు మనం డాబా పైన కొంచెం ఇబ్బంది పడతాయి. వాటిలన్నిటిని కూడా తెచ్చుకుని వేసవి 2 నెలలు కూడా ఇక్కడే అమర్చుకుంటానండి. మనం ఇక్కడే కాదండి, మెట్ల మీద కూడా కొన్ని అమర్చాను. ఇక్కడ ఏదో చేద్దాం అనుకున్నానండి, కానీ అల్లుడు వచ్చే వరకు అమావాస్య ఆగదు కదండి. అలానే నేను ఇక్కడ స్టాండ్ చేద్దాం అనుకున్నాను, ఆ స్టాండ్ అయ్యేలా లేదు. రమ్మన్నాను మెకానిక్ని, రాలేదు. అయితే ఇప్పుడు మనం ఉన్న స్టాండ్నే చక్కగా అమర్చుకుందామని నిర్ణయించుకుని నేను ఈ స్టాండ్ అయితే కిందకి తెచ్చేసానండి. ఇంకా కొన్ని మొక్కలు కూడా ఏర్పాటు చేయాలి. ఇదిగోనండి, మనం పొగాకు కాడలో సప్లై చేస్తున్నాం కదండి, ఆ పొగాకు కాడలు వేసిన రూమ్ అండి. మా షాపుని ఇలా మార్చేసుకున్నాము. అయితే కాడలు అయితే అయిపోయినాయి, ఒక బస్తాయే ఉంది. మనీ రేపైతే వస్తాయండి. ఇలా డోర్ అయితే వేసేస్తున్నాను. మనం మెట్ల మీద నుంచి అండి ఇక్కడ 3 మొక్కలు అయితే అమర్చానండి. మెట్లు సగం భాగంలో ఈ మొక్కలో ఇలా 3 అయితే అమర్చాను. ఈ కొన్ని మెట్ల మీద అయితే అమర్చుకున్నానండి. చూసారా, వేసవి ఎండకి మాత్రం కొన్ని మొక్కలు తట్టుకోలేవు. అలాంటివి మనం ఇలా తెచ్చి ఇక్కడ అమర్చుకున్నాను. ఇక్కడ అంత ఎండ రాదు, ఇలా చల్లగా ఉండి మొక్కలు ఎప్పుడు కూడానండి ఎండలో ఉంటే పాడైపోతాయి కదా.
ఈ 2 నెలలు కూడా వీటిని కిందే ఉంచుతానండి. ఆ తర్వాత కొన్ని మొక్కలు పట్టుకెళ్ళిన. ఇది గోల్డెన్ మనీ ప్లాంట్ అండి. ఇది చూసారా, ఇది కటింగ్ ఎంత బాగుందో. ఇది వైట్ అండి. వీటి 3 కూడా నేను తులసి దగ్గర ఇలా అమర్చుకున్నాను. అలానే ఆర్కో ఫామ్ కూడా పక్కనే స్టాండ్ల మీద అయితే అమర్చానండి. తులసమ్మ అయితే ఇలాగుంది. తులసికి ఎండ తగలక కొంచెం డల్గానే ఉంటుందండి. మరి ఏం చేసినా ఎండ లేనిది మనం ఏమీ చేయలేం కదండి. అలానే ఇక్కడ ఇలా ఉన్నాయి కదా, మన గుమ్మం ముందు కూడా చక్కగా అమర్చేసుకుందామండి. ఇవి అండి పెద్ద గేటుకి అవతల ఒకటి యువతల ఒకటి 2 అయితే అమర్చుకున్నాను. చూసారా ఇక్కడ. ఈ తర్వాత మనకి ఇక్కడ నుంచి ఈ గుమ్మానికి అటు ఒకటి ఇటు ఒకటి అమర్చానండి. చూసారు కదా, ఇలా అండి, ఇలా అమర్చాను. ఇవంతా కూడా మట్టి అయిపోయింది, కడిగేసాను. ఇప్పుడు మన ఇంట్లో ఉన్న బుద్ధమాగమాండు ఇంట్లో పెట్టాను కదండి, పెయింట్ వేసి ఇక్కడైతే అమర్చుకుందామండి. ఇక్కడే ఉంచుదాము. మరి చిన్న క్లాత్ అయితే వేసాను. దీనికి పెయింట్ అయితే వేస్తానండి. పెయింట్ వేసేటప్పటికి చాలా టైం పడుతుంది అని నేను చదివేయటం జరిగింది. మరి బుద్ధుడిని అయితే ఇలా పెట్టాను కదండి. ఇక్కడ ఒక మొక్క పెడదాము. మన ఫ్రెండ్ తెచ్చారు కదండి, ఈ మొక్కని ఇక్కడ పెడదాము. నాకు ఇక్కడ పెట్టడానికి కూడా భయం వేస్తుందండి. ఎవరన్నా గోడ దూకి వచ్చి ఈ మొక్కను అట్టుకుపోతారేమో అనిపిస్తుంది. చాలా అందంగా ఉంది కదండి. ఈ స్టాండ్ అయితే ఇక్కడ అమర్చేసానండి. బాగుంది కదా. అలానే మన పారిజాతి చెట్టు చూసారా ఎలా గిరిసేసారో. చిన్న కొమ్మ ఉంచారండి, ఏమనుకున్నారో ఏమో కానీ ఇక్కడైతే వేసేసానండి 2 మొక్కలను. ఇదిగోనండి మన ఇల్లు అయితే ఇలాగుంది. మన బుజ్జి తోట అయితే ఇలా కనిపిస్తుంది. అలానే ఒక పక్క జామ చెట్టు, మరొక పక్క పారిజాతి చెట్టు వేసుకున్నానండి. జామ చెట్టులో ఒక మొక్క, పారిజాతి చెట్టులో మరో మొక్క వేశాను. చూడటానికి అందంగా ఉంటుందండి. మన మిద్దె తోటలో ఉండే మొక్కల్ని కొన్ని అయితే తెచ్చి ఇక్కడ వేశానండి. పారిజాతి చెట్టు కూడా అలాంటిదే. అలానే మన బుద్ధ భగవాన్ని ఇలా అయితే అమర్చామండి. ఇంటి ముందు ఇలా కనిపిస్తుంది. బయట నుంచి వచ్చేవారికి ఇలా కనిపిస్తుంది. చూసారా, ఇలా ఇంత చక్కగా నాకు ఉన్న వాటితో ఇలా అమర్చుకోవటం జరిగిందండి. చక్కగా అంటున్నానని ఇది కూడా ఇదేనా అని అనకండి. నాకైతే ఇది చాలా అందంగా అనిపించింది. మరి మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయం చెప్పడం మర్చిపోకండి. నేను ఇంత అందంగా అమర్చటానికి నాకు ఉదయం 9 నుంచి 5 గంటల వరకు కూడా సమయం అయితే పట్టిందండి. ఇదేనండి ఇవాళ వీడియో. ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్. లోకా సమస్త సుఖనో భవంతు. బాయ్ చిట్టు తల్లులు. బాయ్ బాయ్.